నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా, 11 ఫైటర్ జెట్లు కూలిపోయాయి ట్రంప్. భారత విమానయాన సంస్థపై నిషేధం, బంగ్లాదేశ్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం. బాబుదే కల్తీ పాపం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గత ఏడాది భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. గురువారం వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మాట్లాడుతూ తన హెచ్చరికల వల్లే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ అన్నారు. గత ఏడాది మేలో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. దీంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అయింది. పాక్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాక్ పాల్పడింది. కానీ భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేస్తుంది. భారత ఎయిర్లైన్ స్పేస్ జైట్ను తన గగనతలం ఉపయోగించకుండా నిషేధించింది. గగనతలం అందుబాటులో లేకపోవడంతో కోల్కతా నుండి గౌహతి, ఇంఫాల్కు కొన్ని విమానాలు ప్రస్తుతం ఎక్కువ మార్గాలను తీసుకోవాల్సి వస్తోంది. ఇది విమాన సమయాలు, నిర్వహణ ఖర్చులను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నావిగేషన్ ఫీజులు సహా కార్యాచరణ, విధానపరమైన సమస్యలపై సంబంధిత అధికారులతో విమానయాన సంస్థ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. ఈ సమస్యలను పరిశ్రమకు సాధారణమని పేర్కొంటూ త్వరిత పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన విమాన సేవలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బాబుదే కల్తీ పాపం, టెండర్ల ఖరారు, నెయ్యి సరఫరా, ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, తిరస్కరించిన ట్యాంకర్లు మళ్ళీ టీటీడీలోకి రావడం, ఆ ట్యాంకర్లలో నెయ్యిని వినియోగించడం అన్ని జరిగింది చంద్రబాబు సర్కార్ హయాంలో. వాటితో వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అంటూ సీఎం చంద్రబాబును, కూటమి సర్కార్ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శాసన మండలిలో ఇందాపూర్ హెరిటేజ్ డైరీపై చర్చ జరిగితే వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో చంద్రబాబు బాగోతాన్ని బట్టబయలు చేస్తోందన్న భయంతోనే చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో బోయవాడ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఖేల్ ఖుద్ ప్రముఖ్ భీమ్ సేన్ రావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ రెడ్డి పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ తన శౌర్యం, పరిపాలన దక్షత, స్త్రీలకు గౌరవం, మత సామరస్యం కారణంగానే నేటికి ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. పరిగి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి శోభాయాత్ర బయలుదేరి పరిగి పురపాలక వీధుల నుండి ర్యాలీగా సాగింది. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మలహాపూర్ డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో దోమలు విపరీతంగా పెరిగి కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని కాలనీ వాసులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ రిజ్వాన్ ఆశ్రయించగా తన సొంత నిధులతో గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 1, గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో ఫాగింగ్ చేయించారు. ఈ సందర్భంగా ఎండీ రిజ్వాన్ మాట్లాడుతూ దోమల వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారని, కాంగ్రెస్ హయాంలో ఎంటమాలజీ విభాగం వారు దోమల నివారణకై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. మల్హాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో తన సొంత నిధులతో ఫాగింగ్ చేయించడం జరుగుతోందని తెలిపారు. కాలనీల నుంచి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో కంప్లైంట్స్ పోయినాయి జిహెచ్ఎంసీకి, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదని నా దృష్టికి తేవడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 నుంచి యువత ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి వచ్చి ఈ యొక్క బాధ ఉందని చెప్పారు. దీనివల్ల నేనేం చేసినా అంటే మస్కిటో ఫాగింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇక మొత్తం కాలనీలో మొత్తం తిప్పి మొత్తం ఏదైతే చెట్లు ఎక్కువ ఉన్నాయో, ఏదైతే డ్రైనేజ్ మొత్తం ఆగి ఉందో అక్కడ మొత్తం ఈ ఫాగింగ్ మిషన్ కొట్టడం జరిగింది. దయచేసి నేను ఈ గవర్నమెంట్కి ఒక కోరుతున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో దోమలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ దోమలతోని రాబోయే రోజుల్లో మనకు మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని మనం సాల్వ్ చేసిన ఒక గవర్నమెంట్కి బాధ్యత ఉంది. జిహెచ్ఎంసీని ఇమీడియట్గా యాడ్ కావాలి. ఎందుకంటే వృద్ధులైనా కానీ పిల్లలైనా కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళకి విపరీతమైన మనకు రోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ రోజు కాదు, నేను ఇప్పటికి మల్లాపూర్లో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కాలనీ విజిట్ చేస్తాను. ఈ యొక్క మస్కిటో ఫోగింగ్ మిషన్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర ఈ ఫోగింగ్ అన్ని చేస్తాను. మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రమణ సింగ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ భాగ్యనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకి ఆదర్శం శివాజీ మహారాజ్ అన్నారు. భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బోర్వెల్ రంగాన్ని కుదిపేస్తున్నటువంటి సమ్మె ఎటకేలకు ప్రారంభమైంది. రిక్స్ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఏజెంట్లు నిరవధిక సమ్మెలోకి దిగారు. పట్టణంలోని మోడల్ స్కూల్ దగ్గర దాదాపు 20 బోర్వెల్ రిక్స్ను నిలిపివేసి తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. ధరలను పెంచాలని బోర్వెల్ యజమానులను డిమాండ్ చేస్తున్నారు. ఇక డిమాండ్ల నేపథ్యంలో డీజిల్ ధరలు భారీగా పెరగడం, ఇక స్పేర్ పార్ట్స్ ఖర్చులు ఆకాశాన్ని తాకడం, పెట్టుబడికి సరిపడా ఆదాయం రాకపోవడం, వీటన్నింటికీ కారణంగా యజమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బోర్వెల్ యజమానులు, రైతులు మరియు ఏజెంట్లు తమ పోరాటానికి అండగా నిలవాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమణ ఉండదని ఏజెంట్లు స్పష్టం చేశారు. తదుపరి చర్యలు సమ్మె కొనసాగింపు, భవిష్యత్తు చర్యలపై త్వరలోనే కొత్త నిర్ణయాలను ప్రకటిస్తామని కళ్యాణదుర్గం బోర్వెల్ అసోసియేషన్ పేర్కొంది. ప్రజలకు నా యొక్క నమస్కారములు. మేము బోర్వెల్ ఆపడం ఏమనగా ఇక్కడ బోరు డ్రిల్లింగ్ రేటు పెంచాలని ఆపినాము. మాకి బిట్టు ధర 22,000 ఉండేది, ఇప్పుడు 70,000 దాకా వచ్చింది. అందువలన మేము ఈ సమ్మె బాట పట్టినాము. మాకి అంతా రైతులు కానీ, ఏజెంట్లు కానీ, ప్రజలు కానీ అంతా సహకరించేలుగా నేను మనవి కోరుకుంటున్నాను. ఏజెంట్ గంగాధర కుందిరిపి మాది. ఇక్కడ ఎందుకు అంటే ఈ బోర్లన్నీ నిలబెట్టినది బిట్ల రేట్ పెరిగినందువల్ల మాకి రేటు గిట్టుబాటు కావడం లేదు. అందుకని మేము అంతా సమ్మె చేస్తున్నాము. ఇందుకు దయచేసి ప్రజలు అందరూ సహకరించాలని కోరుచున్నాము. సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెలకు ముందు ఒక బిట్ అనేది 25,000 ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ బిట్టు 60,000 దాటింది. ఈ నెల లాస్ట్కి 80,000 అవుతుంది అంటున్నారు. దీనివల్ల సమ్మె చేయడం అయింది. ఒక బిట్టే కాదు, ఈ ఐమర్ అనుకోండి, ఈ డ్రైవర్లు, వర్కర్లు జీతాలు తీసుకోండి, ఆయిల్ తీసుకోండి, ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉండడం వల్ల దీనివల్ల ఈ బోర్వెల్ ఓనర్స్ అనేది ఈరోజు సమ్మె చేయడం అయినది. దేనివల్ల సమ్మె చేస్తున్నామంటే గిట్టుబాటు ధర లేదు. దానివల్ల బోర్వెల్ ఓనర్స్ అందరూ ఆపేసి ఏదో 10 రూపాయలు వస్తేనే ఏదైనా పని చేయగలుగుతాం, కానీ లాస్ట్కి అయితే పని చేసుకోలేము. దానివల్ల రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమంటే రేటు పెంచాలని ఈ సమ్మె చేయడం జరుగుతుంది. గత నెలలో ఉన్న రేటు ఈరోజు లేదు. దానివల్ల మేము అడుగుతున్నాం, అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మీడియా ద్వారా రోజుకు పెరగడం వల్ల లాస్ట్ ఇయర్ ఉన్నట్టు బంగారు రేట్ లేదు. ఆ బంగారు రేట్ మాదిరిగానే ఇది పెరుగుతుంది బిట్టు. ఇది ఖాళీ ఒక్క చైనా దేశం నుంచి మాత్రమే ఈ బిట్ బటన్ అనేది చైనా దేశం నుంచే వస్తుంది. తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరగంగారిపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఆగి ఉన్న టాటా ఏసీ ట్రాక్టర్ను మంగళవారం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నుజ్జైన టాటా ఏసీ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. టాటా ఏసీ ఇరగంగారిపల్లెకు చెందినటువంటి బి మునికృష్ణకు సంబంధించినదిగా గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పి చంద్రయ్య తిరుపతి నుండి పాకాలకు వస్తుండగా మార్గం మధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పాకాల ఎస్ఐ తరుణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఛత్రపతి శివాజీ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఇక విరమిట్లు గొలిపే వీధి దీపాలతో, బ్యాండ్ బాజాలతో, మహిళల కోలాటాలు, నృత్యాలతో అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. వీర శివాజీ జెండా ఊపి ప్రజలను ఆనందింపజేశారు. ప్రతి ఒక్క హిందువు ఆయన చేసినటువంటి త్యాగాలు స్మరించుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వెంకటేశ్వర శర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనమైనటువంటి వీరత్వాన్ని ఈ రోజున ప్రతి హిందూ సోదరులందరూ కూడా గుండెల లోపల నింపుకొని ఈ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి రోజు ఈ రోజు. ఆ సందర్భంగానే అచ్చంపేట పట్టణం లోపల కూడా అత్యంత వైభవంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవం లోపల పాల్గొంటూ ఆ వీరుని యొక్క పరాక్రమాన్ని స్మరించుకుంటూ హైందవ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి ఆ మహారాజు యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ భారతదేశం లోపల హిందువు యొక్క సమాజాన్ని అజేయంగా సగర్వంగా తలెత్తుకుని చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్, ఇట్లా అనేకమైనటువంటి హైందవ వీరులందరినీ కూడా స్మరించుకుంటూ ఆ హైందవ అంటేనటువంటి వీరత్వం, శూరత్వం, ధీరత్వం, దీనికి ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
అనంతరం శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తర్వాత భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో జరిగిన సభలో ముఖ్య అతిథులుగా ముద్దర్స్ బలరామకృష్ణ, శివరాం, కాగితపు శ్రీనివాసు ప్రసంగిస్తూ శివాజీ మహారాజు చరిత్ర, వారి ధైర్య సాహసాలు, దేశభక్తి గురించి వివరించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు శివాజీ మహారాజు వంటి ధైర్యం, దేశభక్తి, దైవభక్తి గురించి తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం మండలం పరిధిలో పాఠశాలల 100 మంది విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలిచినటువంటి విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. శివాజీ జీవితాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఉద్దేశంతో ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా అందరు కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, గ్రామ ప్రజలతో ఒక భారీ యాత్ర చేయడం జరిగింది. బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో బాలబాలికలు అందరూ కూడా ఛత్రపతి శివాజీ జీవితాన్ని కళ్ళకు కట్టే విధంగా తమ యొక్క ప్రదర్శనలతో ఇక్కడ చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ధర్మం అనేటువంటి ఆధారంగా జీవించిన యొక్క వీరుల గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టయితే మనలో మత సహనం కావచ్చు, పరమత సహనం కావచ్చు, వీరుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకోవచ్చు. మన యొక్క దేశాన్ని మనం కేవలం మట్టితో భావించము, భారత మాత అంటాం. ఆ భారత మాతకు జన్మించిన యొక్క వీరులలో అటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. వారితో పాటు కాకుండా ఎంతో స్వామి వివేకానంద, రాణా ప్రతాప్, భగత్ సింగ్, రాజుగురు, ఇటువంటి యొక్క వీరులు జన్మించిన యొక్క దేశము మన యొక్క భారతదేశము. అటువంటి యొక్క దేశంలో ఛత్రపతి శివాజీ జయంతిని జరుపుకునేటువంటి యొక్క అదృష్టం ఈరోజు మన యొక్క గ్రామంలో జరగడం మన అందరికీ అదృష్టం. ఈ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనము శివాజీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మం ఆధారంగా ధర్మాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో అవసరమైతే యుద్ధం చేయాలి అనేటువంటి విషయాన్ని ఛత్రపతి జీవితం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి యొక్క వ్యక్తిత్వం నిర్మాణం చేసేటువంటి యొక్క వ్యవస్థ ఉందని చెప్పేసి ఈ యొక్క జయంతి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారత మాత యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ భారతదేశం ఏదైతే ఉందో ప్రపంచంలో ఏ దేశం మీద కూడా ఎప్పుడూ దాడి చేయలేదు. ప్రపంచంలో ఎన్ని దేశాలు మన దేశం మీద దాడి చేసినప్పటికీ కానీ మన దేశము ఏ రోజు కూడా మనం దాడి చేయలేదు. కారణము చేయలేక కాదు, శక్తి లేక కాదు, ధర్మం ఆధారంగా ఈ దేశం నడుస్తుంది. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ ఆటోలను ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని వారు అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పారిశుద్ధ్య సేవలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్పొరేషన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేయడం మంచి శుభపరిణామం అన్నారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పనులు, వసూలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి సేవలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు
17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్. ఏలూరు అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉదయం టిఫిన్లో, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం భోజనాలు సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే విషయంపై ఏలూరు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ ఇండోర్ స్టేడియం దగ్గర గల అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారిని ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైనటువంటి ఉండి ఏఎంసీలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుపై చేసినటువంటి ఆరోపణలు అవాస్తవమని, పొత్తూరు వెంకటేశ్వరరాజు అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదని, ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ను విమర్శించే స్థాయి వెంకటేశ్వరరాజుకు లేదని, ఆయన మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఎంసీ చైర్మన్ మరియు ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చైర్మన్ ఇక్కడ ఏఎంసీ వైస్ చైర్మన్ బీసీ కులమైన నేను, మాది తక్కువ కులమైన మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సహకార బ్యాంకులు వచ్చేప్పటికి 4 బ్యాంకులు ఉన్నాయి. 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు జనసేనకి ఇవ్వడం జరిగింది. 1 ఉండి బ్యాంకు, 2 ఆకివీడి బ్యాంకు, 3 కాళ్ళ బ్యాంకు. టీడీపీకి 1 ఇచ్చారు సహకార బ్యాంకు. అలాగే 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రంథాలయం చైర్మన్ కూడా, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మా ఇన్ఛార్జ్ గారు అయిన జిత్తిక నాగరాజు గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మన కనకరాజు సూరి గారికి, స్టేట్ గవర్నమెంట్ 20% ఇమ్మంటే దానికన్నా 30% చేసి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ఉండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు. మరి అలాంటి ఆయన మీద అలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అది ఆయన కోపమున్న త్రిపులార్ గారు 100% కోపం అయితే 200% మంచి ఉంటుంది ఆయన దగ్గర. కోపపడి నమ్మితే మనం వెళ్తే 5 నిమిషాల నుంచి ఉండే పని చేసే వ్యక్తి మన స్టేట్లో ఉన్నారు అంటే త్రిపులార్ గారు. మన ఏదైనా పని అవసరం వెళ్తే అది తప్పనిసరిగా మన కార్యకర్తకి పని తప్పని అరగంటల చేసే మనిషి మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఇలాగా పొత్తూరి వెంకటేశ్వరరాజు గారు ఇలాగ మాట్లాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా, 11 ఫైటర్ జెట్లు కూలిపోయాయి ట్రంప్. భారత విమానయాన సంస్థపై నిషేధం, బంగ్లాదేశ్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం. బాబుదే కల్తీ పాపం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. Until then, keep watching One TV News.